అందరికీ నమస్కారం. వాకాటి పాండురంగారావు గారు రచించిన దిక్సూచి పుస్తకం ఆడియో బుక్ అందరికీ అందించే మా ఈ ప్రయత్నంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని ఉత్సాహపరుస్తున్న మీ అందరికీ అనేక కృతజ్ఞతలు. మీరు చేసే ఈ ప్రోత్సాహం మాకు కొండంత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మన ఈ కుటుంబం మరింతగా విస్తరించాలని కోరుకుంటూ మనల్ని కొత్తగా ఆలోచింపచేసే మరి ఒక అధ్యాయంలోకి స్వాగతం. నమ్మడం, నమ్మకపోవడం. నీళ్లలోకి దిగనిదే ఈత నేర్చుకోలేము, ఈత రానిదే నీళ్లలోకి దిగలేము. ఈత వచ్చిన వాడికి నదిలో దిగడం ఆనందం, రానివాడికి అదే ప్రాణ సంకటం. ఒడ్డున కూర్చొని చెంపుతో నీటిని తీసుకొని ఒంటి మీద పోసుకుంటేనే ఇంత హాయిగా ఉంటే, ఆ నీటిలో తనివి తీరా మునిగి తేలి కేరింతలాడితే ఇంకెంత బాగుంటుందో కదా. కాదు మరి? అయితే కామ్రేడ్, ముందుగా నీటిలో దిగితే మునిగిపోములే అని నమ్మాలి. ఈత నేర్పించే మాస్టార్ని పూర్తిగా నమ్మాలి. ఈత నేర్వాలి. ఆ విద్య నేర్చాక నీటిలో మునగను అన్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. దీనినే సత్సాహిత్య పఠనం, గురు శుశ్రూష, స్వానుభవం, అది వరస అని శ్రీరాముడికి వశిష్ఠుడు చెబుతాడు. ఆస్తి సంపాదించడం, పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడం కాక మన జీవితానికి ఇంకేదైనా అర్థం ఉంది అంటే ఈథర్లో ఈదడమే, శరీరాన్ని మించిన ఆలోచనగా ఎగరడమే, భాష నుంచి భావంలోకి ఎదగడమే. తొలి మానవుడు మెరుపును చూసి భయపడ్డాడు, అది దేవుడని పూజించి రక్ష కోరాడు, అప్పుడు భయం దేవుడు. మలి మానవుడు దైవం కుటుంబానికి తండ్రి లాంటివాడు, మంచి చేస్తే మిఠాయి, చెడు చేస్తే మొట్టికాయ, అంచేత మంచే చేయాలి, అప్పుడు నీతి దేవుడు. ఈనాటి మానవుడి దైవానికి ఆకారం లేదు, పేరు లేదు, సహస్ర బాహువులు లేవు. విశ్వమంతా దైవమే, మనమే, నేనే. ఋతమే తప్ప అనృతం లేదు. సర్వసృష్టి నేనే కనుక నన్ను నేను హింసించను. ప్రేమే నా ఊపిరి, సత్యం నా ఆత్మ. ఇలాంటి ఈనాటి రేపటి మతాన్ని ఎందరో పెద్దలు అక్కడొక్కరు ఇక్కడొక్కరుగా ఎప్పటి నుంచో చెబుతున్నారు. వర్డ్స్వర్త్ నుంచి బెర్నార్డ్ షా దాకా, ఉపనిషత్తుల నుంచి ఐన్స్టైన్ దాకా, హఠయోగుల నుండి ఫాసిస్టుల దాకా గొంతు చించుకు అరుస్తున్నారు. కానీ మనం వినిపించుకోవడం లేదు. దీపం వెలిగించడానికి చెకుముకిరాయి కావాలా, అగ్గిపుల్ల కావాలా, దీపకరాగం పాడాలా అన్న మీమాంసతోనే ఓయబ్బో 4-5 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడ చూచినా అమావాస్యే. ప్రతి ఒక్కరూ దయచేసి ఒక్క ప్రమిదైనా వెలిగించండి. నమ్మినా నమ్మకపోయినా ఒకటే. రెండింటిలో ఏదైనా ఒక దానిని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని మనసారా ఆచరిస్తే చాలు, దీపం వెలుగుతుంది. వృత్తం మీద వెనక్కు నడిచినా ముందుకు నడిచినా ఒకటే. నడవడం ముఖ్యం. చైతన్యంగా పుట్టి జడ పదార్థంగా మిగిలిపోవడం నీకు నువ్వు చేసుకునే ద్రోహం. జీవోత్సవం ఎంత జుగుప్సాకరం. కేంద్రం నుండి ఏ వ్యాసార్థం వెంబడి నడిచినా పరిధికి చేరుతారు. కేంద్రం ఉండాలి, నడవాలి, అంతే. కదలాలి, పరిధి చేరాలి, పరిధిని దాటిపోవాలి కూడాను. నమ్మకపోతే ఏమవుతుందోనని భయపడి నమ్మడం మూఢత్వం. అలాంటివి నమ్మడం కన్నా నమ్మకపోవడమే మేలు. ఇంగ్లీష్ కవి టెనిసన్ ఇలా అంటాడు, దేర్ లివ్స్ మోర్ ఫెయిత్ ఇన్ అన్ ఆనెస్ట్ డౌట్, బిలీవ్ మీ, దెన్ హాఫ్ ఇన్ ద క్రీడ్స్. కాదు మరి? నువ్వు నమ్ముతున్నావా లేదా అన్నది కాదు ప్రశ్న. నువ్వు నీ మనస్సు, హృదయము, బుద్ధి, ప్రాణము అంతా 100కి 100 పాళ్ళు అందులో కేంద్రీకరించి ఆ పని చేస్తున్నావా అన్నది కీలకం. అగ్ని జల్లినా, అమృతం కురిసినా, అందం ఆనందం దాని పరమావధి అని కవిత గురించి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పింది ఈ సత్యపు అంశ గురించే. అంచేతనే 100కి 100 పాళ్ళు ఆ విధమైన అపనమ్మకం గలవాడు ఆదిశంకరుడంతటివాడు. ఏదో నాన్న చెప్పాడులే, గురువు చెప్పాడులే, బైబిల్ చెప్పిందిలే అని బెండకాయ వేపుడు కాకపోతే ఆవపెట్టిన అరటికాయ కూరలే అన్న చందంగా నమ్మే నమ్మకం, నమ్మే మతం, ఆచరించే వ్రతం ఉందే, దానికన్నా నిజమైన సంశయం మేలు. అయితే ఇందులో ఒక చిత్రం ఉంది. అపనమ్మకమైన అది ఫ్యాషన్ కదా, అది అధిక సంఖ్యాకుల ఆమోదం పొందింది కదా,
మరి ఒక్కడుగా ఉండుట కన్నా మందలో ఉండుట మిన్నా అని భద్రత ప్రధానం అనుకుని అందులోకి దూరిపోయి తాబేలులా కూచుండిపోకూడదు. కూర్మావతారం ఈ యుగానికి పనికిరాదు. వామనుడు మనిషి ముజ్జగాలను తాకేంతవాడుగా ఎదగవలసిన యుగం ఇది. మనం పక్కన పెట్టిన మన వేదాల్ని చదివి జీర్ణించుకొని పాశ్చాత్యులకు పంచిపెట్టిన పాశ్చాత్య ఋషి మ్యాక్స్ ముల్లర్ ఈ నమ్మకపోవడం గురించి చెప్పిన దాన్ని అవగతం చేసుకోండి ప్లీజ్. ఒక రకం అపనమ్మకం ఉంది, అది ఆ వ్యక్తి చచ్చేదాకా అలాగే ఉండిపోతుంది. కానీ ఇంకో రకం అపనమ్మకం ఉంది, అది మానవాళి ప్రగతికి జీవగర్ర. ఈ రెండో రకం వాళ్ళు హఠాత్తుగా తమకు ఒక కొత్త నిజం ఎదురైనప్పుడు, అది మేలిదని తెలిసినప్పుడు, ఇన్నేళ్లుగా నాకు ప్రియాతి ప్రియంగా ఉండిన ఈ పాత పరిచయమైన సత్యం వదిలివేయవలసిన ఘడియ వచ్చేసింది అని దానిని నిజాయితీతో వదిలివేయగలరు. కొత్త సత్యానికి స్వాగతం పలకగలరు. వాళ్ళ యొక్క ఆ నాస్తికతే లేకపోతే మతం, సంస్కరణ, పునరుజ్జీవనం ఏదీ లేదు. మానవ జీవనం అంతా నిల్వ ఉండిపోయిన కుళ్ళు కాలవ నీటితో కంపు కొట్టేది అన్నాడు. ఈ సజీవమైన నాస్తికత, నిజాయితీ గల నాస్తికత సైన్సులో ప్రతిక్షణం కనబడుతుంది. సైన్స్ కన్నా ప్రత్యక్ష సత్యం ఏముంది? అణువుని విభజించడం సాధ్యం కాదు అని నిన్న అన్న సైన్సే నేడు అందుకు భిన్నంగా చెబుతున్నది. న్యూటన్ని రాజుగా ఏలిన ఫిజిక్సు ఐన్స్టైన్తో కొత్త అవతారం ఎత్తింది. అంటే సైన్స్ నేటి రాజకీయవేత్తల రంగులు ఫిరాయిస్తున్నదా? లేదు. నిజం, అన్వేషణ తప్ప మరొక ధ్యేయం లేని సైన్సులో నిజాలు, అబద్ధాలు, మానవమానాలు, స్థిర అస్థిరాలు లేవు. అది గంగ లాంటిది. 1000 ఏళ్ల కింద నీ పూర్వీకులు స్నానం చేసిన ఆ గంగలోనే నువ్వు మునకలేస్తున్నావు. కానీ నువ్వు నిమిషం క్రింద మునిగిన గంగ వేరు, ఈ క్షణం గంగ వేరు. అందుకనే గంగను జవహర్లాల్ ఎటర్నల్ అండ్ చేజింగ్ అన్నాడు. సైన్సు అలాంటిదే, అన్నీ సత్యాల్లాంటివే. అవి విస్తరిస్తూ, లోతవుతూ, కొత్త దిశలను వెతుక్కుంటూ వెళతాయి, మారుతూ ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. నిన్నటి అపనమ్మకం నేటి నమ్మకం, నిన్నటి నమ్మకం ఈనాటి అలవాటు, నిన్నటి అలవాటు ఇవాల్టి ప్రశ్న అనగా అపనమ్మకం. అంచేత మిత్రమా, అంతం కాదిది, ఆరంభమే. ఆలిస్ ఇన్ ద వండర్లాండ్లో లూయి కెరోల్ సెలవిచ్చినట్టుగా, హియర్ ఇట్ టేక్స్ ఆల్ ద రన్నింగ్ యూ కెన్ డూ టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సమ్వేర్ ఎల్స్ యూ మస్ట్ రన్ ట్వైస్ ఎట్లీస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దాట్. ఉన్న చోటనే ఉండాలంటే సాయశక్తులా పరిగెత్తు, కాస్త ముందుకు వెళ్ళాలంటే రెట్టింపు వేగంతో పరిగెత్తు. బ్రహ్మ సమాజపు పెద్ద అయిన మహర్షి దేవేంద్రనాథ్ని, అయ్యా మీరు దేవుడిని చూశారా అని నిలదీశాడు ఒక యువకుడు. ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఆ యువకుడు ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్నను వేశాడు. అందుకాయన, చూశానబ్బాయి, నా ఎదుట నువ్వు ఉన్నావు కదా, నీకన్నా స్పష్టంగా దేవుడిని చూస్తుంటాను. దేవుడిని చూడవచ్చు, మాట్లాడవచ్చు, కానీ దేవుడు ఎవరికి కావాలోయ్? మనుషులందరూ పెళ్ళాం కోసం, పిల్లల కోసం, ఆస్తి కోసం ఏడుస్తున్నారు, కానీ దేవుడి కోసం ఏడవడం లేదే. దేవుడి కోసం ఏడిస్తే ఎందుకు కనబడడు అన్నాడు. అలా అన్న ఆయన పేరు రామకృష్ణ పరమహంస. అనిపించినవాడు వివేకానందుడు. ఆ విధంగా అపనమ్మకంతో, ప్రశ్నతో మొదలైంది మానవజాతి చరిత్రలో వివేకపు ఆనందపు అధ్యాయం. అపనమ్మకం నుండి ఆరంభం కాదని ఎవరనగలరు? అయినా సరే నేను నా కళ్ళతో చూడనిదే నమ్మనండి అంటాడు మిత్రుడు. వాస్తవం. ఓకే, మీరు దేంతో చూస్తారు? కళ్ళతో, అవునా? 24 నెగిటివ్లు వరుసగా ఉన్న ఒక ఫిల్ముని 1 సెకండ్ కాలంలో ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శిస్తే దేనికది చలనరహితంగా ఉన్న బొమ్మలు కలిసిపోయి పరిగెడుతున్నట్టు, నడుస్తున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు చెబుతుంది మన కన్ను. సెకండుకు 24 ఫ్రేముల కన్నా ఎక్కువ గ్రహించలేని ఈ కన్నేనా మన నమ్మకానికి, అపనమ్మకానికి ఆధారం? ఆలోచించండి. నిజానికి ఈ 24 ఫ్రేముల పరిమితి కంటిది కాదు, మెదడిది. కన్ను 48 ఫ్రేముల దాకా స్వీకరించగలదు. సెకండుకు 50 సార్ల కన్నా ఎక్కువ వేగంగా ఏది జరిగినా కన్ను తీసుకోలేదు. దీనిని క్రిటికల్ ఫ్యూజన్ ఫ్యాక్టర్ CFF అంటారు. 33 RCMలు ఉన్న ఘంటసాల రికార్డును 45 RCM వేగం మీద వేస్తే ఆశా భోన్స్లే లాగా వినిపిస్తుంది. అలాగే CFF మారిన కొద్దీ ఒకే దృశ్యం వేర్వేరుగా కనిపిస్తుంది. కనుక కన్ను ఉపయోగానికి పరిమితులున్నాయని తెలియాలి.
ఇంకో ఉదాహరణ, ఇంద్రధనస్సులోని 7 రంగులలో ఎరుపు రంగు యొక్క వేవ్ లెంగ్త్ 0.00007 సెంటీమీటర్లు. ధనస్సు యొక్క ఆ చివర ఉన్న వైలెట్ రంగు వేవ్ లెంగ్త్ 0.00004 సెంటీమీటర్లు. అనగా ఈ 2 వేవ్ లెంగ్త్ల నడుమ ఉన్న కాంతి అంటే రంగులు మాత్రమే కంటికి తెలుస్తాయి. ఒక 10,000వ వంతు వేవ్ లెంగ్త్ పెరిగినా తరిగినా అది మనకు కనబడదు. ఆ కంటితోనా మనం సత్యాసత్యాల నిగ్గు తేల్చేది? కాదు. కనుక కంటితో చూడగల దానిని కంటితో చూస్తాం, అలా చూడలేని దానిని ఇంకోలా చూస్తాం. అంతకు ముందుగా అలాంటిదంటూ ఏదైనా ఉందా అని తేల్చుకోవాలి. ఉంది అంటే ఎలా చూడ్డమని వెతకాలి. దాని పేరు సైన్స్ అయినా సాంఖ్యయోగమైనా దారి ఇంతే కదా. రైల్వే స్టేషన్లో లగేజీ తూకం వేసే యంత్రం ఉంటుంది. ఆ యంత్రం మీద చిన్న బంగారపు ఉంగరం ఉంచండి, ఆ ముళ్ళు కించిత్తైనా కదలదు. అంచేత ఆ ఉంగరం లేనట్లేనా, దానికి విలువ లేనట్లేనా? ఈ జంఝాటాన్ని ఫ్రాన్సిస్ బేకన్ అన్న కవి ఈ విధంగా వర్ణించాడు. If a man will begin with certainties, he shall end in doubts. But if he will be content to begin with doubts, he shall be certain. అందుకనే విగ్రహ విధ్వంసకుడు చలం వెళ్ళి భగవాన్ పాదాల దగ్గర ఇమిడిపోయాడు. మనకు అనుకూలం కనుక, అర్థమవుతుంది కనుక సగం చలాన్ని ఒప్పుకొని రెండో సగం కేసి ఇబ్బందిగా మొహం పెట్టుకోవడం మ్యాక్స్ ముల్లర్ చెప్పిన మొదటి తరహా నాస్తికత అవుతుంది. విప్లవవాది అరవింద ఘోష్ అధిమానస తత్వానికి ఎదిగాడు. కర్మకాండతో బయలుదేరిన బ్రాహ్మణులెందరో జంధ్యాలు తెంపేసి దేశసేవలోనూ సంఘ సంస్కరణలోనూ తేలారు. ఇది కరెక్ట్, అది కాదు అన్నది కాదు ప్రధానం. నమ్మినా నమ్మకపోయినా, విప్లవమైనా వీరశైవమైనా నువ్వుగా ఉంటున్నావా లేక హెచ్ఎంవీవా అన్నది ప్రశ్న. ఈ నమ్మక అపనమ్మకాల చదరపు గళ్ల మీద మానవ చరిత్ర ఏ ఆటలు ఆడిందో చదివితే మన హీరో మోహన్ సుశీలను పెళ్లి చేసుకుంటాడా లేక శకుంతలనా అన్నంత థ్రిల్లింగ్గా ఉంటుందండి. మల్మసాను ప్రసన్నం చేసుకోవడానికి వల్లకాట్లో వల్లభరావు చేసిన పూజ అంత సస్పెన్స్తో ఉంటుంది. నిజం.